నిన్న ఏదైతే కనుక అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రాం పూర్తయిందో అప్పటి నుంచి వరుస పెట్టి బయటకు వస్తున్నారండి ఒక్కొక్కరు. వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పాలంటే కనుక రీసెంట్గా వైసీపీ పార్టీలో జాయిన్ అయిన సాకే శైలజానాథ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక పద్ధతిలో ఉండేవాడు, ఎప్పుడైతే కనుక వైసీపీలోకి వచ్చాడో అప్పుడే ఇంకో పేటీఎం కార్యకర్త అయిపోయాడు. నోటికి రాని పోటంతా పడుతున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకునేదే చంద్రబాబు నాయుడు గారిని దూషించడానికి, అలాగే కూటమి ప్రభుత్వాన్ని దూషించడానికి, వీటి కోసం మాత్రమే జాయిన్ చేసుకుంటారు తప్పితే వాళ్ళ మీద ఏదో ప్రేమతో జాయిన్ చేసుకోడండి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు తోడుగా రాష్ట్ర అధికార ప్రతినిధిని అని చెప్పుకునే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే బెట్టింగ్ రాణి అంటే ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. శ్యామల ఏమో కూడా వచ్చి మాట్లాడుతుందండి. ఉండేదేమో హైదరాబాదు, లగ్జరీగా బతకాలి, 10 కోట్లు పెట్టి విల్లాలు కట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇక్కడ సర్వనాశనం అయిపోవాలి. అదే ఏమో భజన. అమ్మ రాణి రామ్మ బెట్టింగ్ రాణి మాట్లాడదు కానీ దా ఏందమ్మా స్కామ్ అంటే కనుక ఇప్పుడు జరుగుతుంది చూడు, మద్యం స్కామ్. ఒక్కొక్కళ్ళు హైకోర్టుకి వెళ్ళి మాకు బెయిల్ కావాలి అంటున్నారే, అది స్కామ్ అంటే. ఇందులో సూపర్ 6 జరగకుండా స్కామ్ ఏం జరిగింది మహాతల్లి? నీకేం కానొచ్చింది? అయినా మనం బెట్టింగులు చేసుకుంటేనే కదా మనం బ్రతకగలిగేది. బెట్టింగులు చేసుకుంటేనే బ్రతకగలవు కదా నువ్వు కూడా మాట్లాడుతున్నావా ఈరోజు వచ్చి? సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి అందిన కాటికి దోచుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం గురించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి. ఏందమ్మా రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి లాగా ఒకేసారి 1000 రూపాయలు ఇస్తే పెద్దాళ్ళకి ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చిద్దో అని చెప్పి భయపడ్డాడు చూడు. సంవత్సరానికి 250 పెంచుతానని చెప్పి 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు చూడు, అది జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే. పెన్షన్ రాగానే 4000 ఇస్తా అన్నారు, 4000 ఇచ్చారు. 3 నెలల ఎరియర్స్ కలిపి 7000 కాడికి ఇచ్చారు. వికలాంగులకి 6000 ఇచ్చారు. వికలాంగులకు 3000 ఉన్న పెన్షన్ని 6000 చేశారు. అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15000 చేశారు. గతంలో ఇచ్చేది వాళ్ళకి 5000. ఈయనొచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 15000 చేశారు. అది స్కామా? 3 సిలిండర్లు ఇస్తున్నారు, అది స్కామా? అన్న క్యాంటీన్లు పెట్టారు, అది స్కామా? నిన్నగాక మొన్నే మత్స్యకార భరోసా 20000 కాడికి వేశారు. జగన్మోహన్ రెడ్డి వేసింది 10,000 కదా, 20000 కాడికి వేశారు కదా, అందులో స్కామ్ జరిగిందా? అంతేలే, బెట్టింగ్ చేసేటప్పుడు నీకంటే డబ్బులు వస్తాయి, ఇప్పుడంటే ప్రజలకు వెళ్తున్నాయి కాబట్టి నీకు స్కాముల్లాగే కానొస్తాయి. ఇంకా రాలేదేందా అనుకున్నా. అందరి కడుపు మంట అమరావతేనండి. అమరావతి బాగుపడితే చూడలేరు. ఎందుకని వైసీపీ నాయకులు నాకు ఎప్పటికే అర్థం కాదు. ఆఖరికి వైసీపీ నాయకులందరికంటే కార్యకర్తల దగ్గర నుంచి అధికార ప్రతినిధులు వాళ్ళ అధినాయకుడు వరకు అందరికి అమరావతి అంటే అంత కడుపు మంట ఎందుకో అర్థం కావట్లేదండి నాకైతే. అవినీతి కోట అప్పట్లో దోచుకున్నారు. ఏంటండి భవనాలు అంటున్నారు. అప్పుడే అమరావతి నుంచి మొదలుపెట్టు. అమరావతి పేరిట అవినీతి కోట అప్పట్లో తాత్కాలిక. జగన్మోహన్ రెడ్డి బాట, జైలు బాట, కూర్చునేది ఫ్యాన్ కింద లోట, ఆ లోటాలో చారేసుకొని తాగుతూ ఉంటాడు. నీకు కూడా కావాలా ఒక వాట? ఏంటి జగన్మోహన్ రెడ్డి బాట, జైలు బాట, నీకు కూడా కావాలా వాట? బెట్టింగ్ రాని ఇది నా మాట. ప్రాసలు చెప్పమంటే నీకంటే బ్రహ్మాండంగా చెబుతా ప్రాస. నేను కావాలా చెప్పు నీకు ప్రాస. నువ్వు అన్నావు చూడు, నాకు అనాలన్నా నవ్వొస్తుంది. వటవృక్షానికి తేడా తెలియదు నీకు. ఏమ్మా వటవృక్షానికి వృక్షానికి తేడా తెలియట్లా నీకు? నువ్వు కూడా వచ్చి ప్రాసలు చెబుతుంటే కనుక నవ్వాగట్లా నాకు. భవనాలు అన్నారు, ఇప్పుడు శాశ్వత భవనాలు అంటున్నారు. అప్పుడేమో 100 కోట్లు దోచుకున్నారు, ఇప్పుడు 1000 కోట్లు మూట కట్టుకుంటున్నారు. 100 కోట్లు దోచుకున్నారు అంటున్నావు కదా. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గడ్డే ఉన్న పీకేడా? లాన్లో కూర్చొని, ఇంటి ముందర లాన్ ఉంది కదా, లాన్లో కూర్చొని గడ్డే ఉన్న పీకేడా? అమరావతిలో నిజంగానే గనక అవినీతి జరిగుంటే గనక పనికిమాలనేది పసలేని కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటూ ఒకటి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టరే.
పెట్టేవాడు కదా అక్కడ అమరావతిలో జరిగిన అన్యాయం అంటూ పెట్టేవాడు కదా కేసు. ఏమన్నా పెట్టగలిగాడా? మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు శ్యామల. బెట్టింగ్ చేసినట్టు దాంట్లో ప్రాసలు వాడినట్టు ఇక్కడ వాడేవనుకో, నీకంటే ప్రాసలు వాడగలిగిన మేము రెడీగా అయితే ఉంటాం నీ కోసం. అమరావతిపై అంచనాలను పెంచేసి టెండర్లు ఖరారు చేస్తున్నారు. రాజధాని రైతుల్ని మోసం చేస్తున్నారు. రాజధాని రైతా? ఇడుగుడుగుడుగుడు ఈడండి, ఈడు రాజధాని రైతు అంట. చూడండి, ఈడు పక్కా బినామీ. ఈడెవడికి బినామీయో అందరికీ తెలుసు. ఈ రాజధాని రైతు అంట. ఈడేదో చెబుతున్నాడు ఏనండి. ఇది ఇప్పుడుది కాదండి, 2017 నాటి వీడియో పెట్టి ఇప్పుడు మాట అన్నట్టు చూపిస్తుంది. ఇది కావాలంటే చూడండి, ఇక్కడ సాక్షి లోగో బ్లర్ చేసి ఉందండి. ఇదిగోండి కానొచ్చిందా? ఇది ఏమో తెలివితేటలో. అబ్బా నాకు అర్థం కాదు. అప్పట్లో సచివాలయానికి 2700 కోట్లు అయితే ఇప్పుడు 4700 కోట్లు ఎలా అవుతాయండి? ఎలా అవుతాయి అంటే కనుక నేను చెబుతానమ్మా. అప్పట్లో సిమెంట్ బస్తా వచ్చేసరికి 210 రూపాయల నుంచి 280 రూపాయల మధ్య ఉండేది. ఇప్పుడు 410 రూపాయల నుంచి 440 రూపాయల మధ్య నడుస్తుంది సిమెంట్ బస్తా. ఐరన్ వచ్చేసరికి అప్పట్లో 45,000 టన్ను ఉండేది. ఇప్పుడు 63,000 నుంచి 68,000 నడుస్తుంది. మరి రెట్టింపగాల? మీకు లెక్కలు తెలియవు అనుకో, ఏదో ఒకళ్ళు ఇస్తారు, స్క్రిప్ట్ ఇస్తారు నీకు. ఏది బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడానికి ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ముందర ప్రాంప్టర్ ఒకటి పెట్టుకొని ఆ ప్రాంప్టర్లో చూస్తా చదువుతూ ఉంటావు నువ్వు. ఏదో 4 బట్టిన డైలాగులు కొట్టుకుంటా. బయటకు వచ్చే మార్కెట్లో సిమెంట్ రేట్ ఎంత ఉంది, ఇనుము రేట్ ఎంత ఉంది, లేబర్ కాస్ట్ ఎంత పెరిగింది అని తెలుసుకుంటే కనుక దేనికి అంత రేట్లు పెరిగినాయో తెలుస్తుంది తప్పితే ఇంట్లో కూర్చొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటా, షాపుల యాప్లు ప్రమోట్ చేసుకుంటా వచ్చి గ్యాప్లో వచ్చి నేను అధికార ప్రతినిధిని నేను మాట్లాడాలంటే మాత్రం నిజాలు బయటకు వస్తాయి. తర్వాత నీ వద్దు. ఎలా అవుతాయంటే మీ మార్క్ దోపిడీతో అవుతాయి. దోపిడీ గురించి నువ్వు చెప్పమాక తల్లి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది దోచుకున్న దాంట్లో పావలా వంతు ఎవరు దోచుకోలేకపోయారు ఇంతవరకు. 2004లోనే ఇల్లు అమ్ముకునే పొజిషన్ నుంచి 200 కోట్లు అడ్వాన్స్ కట్టే ట్యాక్స్కి విత్ ఇన్ 4 yearsలో జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడు? ఆ సూత్రం ఏదో కనుక మా బోటాలకో లేదంటే కనుక నిరుపేదలు రోడ్డు మీద బతకడానికి ఇబ్బంది పడే వాళ్ళకో కనుక చెబితే ఏంటి ఎలా కట్టగలిగాడు విత్ ఇన్ 4 yearsలో ఇల్లు అమ్ముకునే పొజిషన్ నుంచి 200 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పొజిషన్కి ఎలా వెళ్ళాడో చెబితే కనుక బాగుపడతారు కదా. రాష్ట్రంలో నిరుపేద అనేవాడు ఉన్నాడు కదా, ఆ సూత్రం ఏదో బయట పెట్టమని జగన్మోహన్ రెడ్డిని. ఇది బాబు గారి మార్క్ దోపిడీ. అందుకే అందరూ అంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ అని. అయ్య బాబోయ్, పంచి డైలాగులు కొట్టేస్తుందండి. అంతేలే, మనకంతా పంచి డైలాగులేగా కావాల్సింది. అయితే నీకు ఒక పంచి డైలాగ్ ఇస్తా, తీసుకో. మనం చేసేదంతా బెట్టింగ్ ప్రమోషన్స్, వెళ్ళేదంతా ఎక్కడికి హోటల్ ప్రమోషన్స్, తినేదంతా జనాల సొమ్ము. హోటల్కి వెళ్ళామంటే బిల్లు కట్టమండి. ఎవరో మా అధికార ప్రతినిధి బిల్లు కట్టదు. మీ షాప్ను ప్రమోట్ చేస్తా, హోటల్ని ప్రమోట్ చేస్తా అని చెప్పి తేరగా తినొస్తా ఉండిద్ది. అందుకని ఇక్కడికి వచ్చి పంచి డైలాగులే వేస్తా ఉండిద్ది. గత 5 ఏళ్లలో మా పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక క్రమశిక్షణతో మెలుసుకున్నారు. ఆర్థిక తప్పుగా అనుకో మాకండి, నవ్వొచ్చింది. ఆర్థిక క్రమశిక్షణ అంట ఏదో ఒకసారి విందాం. అది కూడా నడుచుకున్నారు. ఆయన ఖర్చు చేసిన ఒక్కొక్క రూపాయికి కూడా లెక్క ఉంది. ఏముంది రూపాయి గోల్డ్ లెక్క ఉందన్నావు కదా. సరే, ఆడిటింగ్ చేద్దామా? కాగ్కి ఎన్నిసార్లు లెక్కలు ఇచ్చారు? ఖర్చు పెట్టిన రూపాయికి లెక్క ఉందన్నావు కదా. సరే, తెచ్చిన అప్పు మీ లెక్క ప్రకారమే తీసుకుందాం. 4,63,000 కోట్లు మీ లెక్క ప్రకారమే. ఈ మిగతాదంతా తీసేయండి. కార్పొరేషన్ లోన్లు వీటి గురించి నేను మాట్లాడిన. అసలుకి కార్పొరేషన్ లోన్ల ద్వారా ఇంకో 4 లక్షల కోట్లు తెచ్చారు, అది వేరే విషయం. దాని గురించి అయితే నేను మాట్లాడను. ఎందుకంటే కనుక దోచుకుంది ఆ 4 లక్షల కోట్లే కాబట్టి. కార్పొరేషన్ రుణాలు అడ్డం పెట్టుకొని మొత్తం దోచుకు దొబ్బాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. లెక్కలు చెప్పు, నీ లెక్కలు కూడా తెలుస్తా. ఆ ఆర్థిక క్రమశిక్షణ వల్లే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుంది. దేంట్లో ఉంది? ఇప్పుడు 11 నెలల్లోనే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పేరిట అవినీతితో ఎన్ని కోట్ల స్కామ్ జరుగుతోందో ప్రజలు చూస్తున్నారు.
నిజంగానే చూస్తున్నారమ్మా, నిజంగానే చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో వదిలిపెట్టింది ఏంది? ల్యాండ్, శాండ్, వైను, మైను, ఆఖరికి బీచ్లో దొరికే బ్లాక్ శాండ్ను కూడా అమ్ముకున్నారు, మినరల్ శాండ్ను కూడా. దేన్ని వదిలిపెట్టారు తల్లి? దోచుకున్న జగన్మోహన్ రెడ్డి. అందుకే వరుసన క్యూ కడుతున్నారు హైకోర్టు చుట్టూరుతా. మాకు బెయిల్ కావాలి, మాకు బెయిల్ కావాలి, మాకు బెయిల్ కావాలి, మాకు బెయిల్ కావాలి. బెయిల్ కోసం బెయిల్కి జైలుకి మధ్య ఊకిసలాడే మీ బ్రతుకులు కూడా, నీ బ్రతుకు కూడా అంతే. ఇప్పుడు ప్రజెంట్ బెయిల్లోనే ఉండవు కదా, ఎప్పుడు లోపలికి వెళ్తావో తెలీదు. ఎందుకు కంగారు పడతా? బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడే వ్యక్తి దగ్గర పనిచేస్తే కనుక నీ పరిస్థితి కూడా అంతే తయారవుతుంది. శ్యామల, కొంచెం నోరు అదుపులో పెట్టుకో. ప్రారంభోత్సవాలు మాత్రం మళ్ళీ చేస్తాం, కానీ పనులు ఏమైనా ముందుకెళ్తాయా అంటే ఏమీ ఉండదు. అమరావతి పేరుతో జరిగేటువంటి అక్కడ నిర్మాణాన్ని చూస్తే ఈ విషయం ప్రజలకి కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్స్, ఓన్లీ ఆపు పద్దాకులు నీ ఆసోది మాటలో. సిగ్గుండాలి రోజా, నీకు రోజా అని అవుతుంది. శ్యామల కొంచెం కాదు కొంచెం అన్న సిగ్గుండాలి నీకు. ఒకసారి రా అమరావతి రా. మందడం ప్రజలు ఉన్నారు, మహిళా మనులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలువు. గడిచిన 5 సంవత్సరాల్లో జన్మనిచ్చే మాతృమూర్తి స్థానం మీద మోకాలితో గుద్దిచ్చాడు మీ జగన్మోహన్ రెడ్డి. లాఠీలతో కొల్ల బొడిపించాడు. అప్పుడు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నా? స్కీములు స్కాములా? ఆ రోజు మహిళా మండలి రోడ్డు మీద టెంట్లు వేసుకొని అన్నం తింటే ఆ అన్నం తినకుండా పోలీసులను అడ్డు పెట్టి వండుకున్న గిన్నెల్లో కూడా పడేపించాడే. రోడ్డు మీద అన్నం కలుపుకొని తిన్నారు కదా, మర్చిపోయావా? అప్పుడు బెట్టింగ్ ప్రమోషన్లో బాగా హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు. అప్పుడు కానరావు నీకు ఇవన్నీ. నోరు తెరిపి మాకు చాలా చండాలంగా మాటలు వచ్చేటట్టు ఉండే నాకైతే. అమరావతి వాళ్ళు కూడా మహిళలు కాదా వాళ్ళు వెళ్ళింది ఆ రోజు? మహిళలను ఎంత దారుణంగా మాట్లాడారు. సక్రమంగా వెళ్తారా? తిరుపతి వెళ్ళి వచ్చేలోపు ఎంతమంది మీ సోషల్ మీడియా నాయకులు, మీ వైసీపీ నాయకులు మాట్లాడిన భాష ఉంటే కనుక, అదే భాష నీకు వాడితే కనుక గొక్కబట్టి ఏడుస్తావు చెబుతున్నా. వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడారు, వాళ్ళ ప్రవర్తన గురించి తప్పుగా మాట్లాడారు, వాళ్ళు కట్టుకున్న చీరల గురించి తప్పుగా మాట్లాడారు. కళ్ళు దొబ్బాయా? లేదంటే చెవులు దొబ్బాయా? ఆ రోజు మాత్రం గుర్తురావు నీకు ఏమి. ఎందుకంటే నీకు మొహన ప్యాకేజ్ పడేస్తే చాలు, ఇంట్లో నీ మొగుడిని కూర్చోబెట్టి ఇడు ముండా అని చెప్పమంటే చెబుతావు నువ్వు. నీకు కావాల్సింది ప్యాకేజీ. వీడికేం చేత కాదు, వీడిని పోషిస్తుంది కూడా నేనే అని చెప్పమంటే చెబుతావు నువ్వు. నీకు కావాల్సింది డబ్బు, నీకు బతకడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు ఎవడిస్తే కనుక వాడి సంకనికి ఆడతావు నువ్వు. నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నా. రా మందడం రా, మహిళా మనుల సమావేశం ఏర్పాటు చేద్దాం. వాళ్ళ ముందర నువ్వు ఒకడు వాగి తిరిగేళ్ళు చూద్దాం. వచ్చే దమ్ముందా నీకు? ఇక పోలవరం విషయానికి వస్తే, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పేటిఎం గా మార్చేసుకున్నారు. పేటిఎం నువ్వు కదా, పేటిఎం కార్యకర్త నువ్వు కదా. సారీ అండి, పేటిఎం కార్యకర్త. అక్కడ అయ్యే నిర్మాణ వ్యయ అంచనాలని పెంచేసి కాంట్రాక్టర్లకి అయాచిత లబ్ధి చేకూరుతున్నారు. అందుకే అంటున్నారు కూటమి ప్రభుత్వంలో నో స్కీమ్. నీ ప్రాస వినలేక మాకు చిరాకు వస్తుంది కానమ్మా. ఇప్పుడు అంచనాలు పెంచేస్తే కనుక 54,000 కోట్లకు అంచనాలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు దోచుకోవటానికి అని చెప్పి వాగిన జగన్మోహన్ రెడ్డి అదే ఆ పెంచిన అంచనాలను తీసుకొని వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎందుకు ఒప్పించుకున్నాడు? ఎవరికి దోచి పెడదామని ఒప్పించుకున్నాడు? అమ్మ శ్యామల, నీకు అంతగా కడుపు మంటగా ఉంటే కనుక ఎసిడిటీకి సంబంధించిన ట్యాబ్లెట్లు నా దగ్గర ఒక అట్ట ఉంది, పంపిస్తా. అప్పటికే తేరలేదనుకో, నీకు ఎసిడిటీ తగ్గలేదనుకో, అల్లం రసం తాగు. కడుపు మంట కొంచెం ఉపశమనం ఇచ్చింది. నీకు అంతగా ఇంకా కడుపు మంట తగ్గలేదు అనుకుంటే కనుక వెళ్ళి డీప్ ఫ్రీజ్లో కూర్చో. రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నా పోద్ది. ఛీ, ఎందుకు పుడతారో తెలియదండి ఇలాంటి వాళ్ళందరూ. ఒక రాష్ట్రం బాగుపడుతుందంటే కనుక చూసి ఓర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు బతికేది హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లో ఎలాగపోయినా పర్లేదు. వాళ్ళకి కావాల్సింది పేటీఎం డబ్బులు. ఇలాంటి బ్రతికెందుకు? సంపాదించుకున్నావు కదా, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని జనాల్ని చంపేసి ఆంధ్ర 365 అంటూ లేనిపోని యాప్ ఒకటి నీ పేరు మీదే. అది
నీ బినామీ పేరు మీద ఏర్పాటు చేసుకొని నువ్వే కదా దోచుకొని తింది, 100 కోట్లు దోచుకొని తిన్నావు కదా. ఆంధ్ర 365 యాడ్ చేసిన తర్వాతే కదా నువ్వు విల్లా కొనుక్కుంది 10 కోట్లు పెట్టి. 10 కోట్లు పెట్టి నువ్వు ఫ్లాట్ కొనుక్కుంది దేని తర్వాత? ఆంధ్ర 365 యాడ్ చేసిన తర్వాతే కదా. అంతకు మొదలు నీ బతికేంది? చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి మీ మొగుడి మీద, మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి. 10 కోట్లు పెట్టి విల్లా ఎలా కొనుక్కున్నారు? ఎంతమంది ప్రాణాలకు తీసావు నువ్వు శ్యామల? ఏ రోజైనా సరే నువ్వు బయటకు వచ్చావా దాని గురించి అవడానికి? మొన్న ఏదో మీడియా ముందరకు వచ్చి నేను పోలీసులకు సహకరిస్తా అంటే నువ్వు సహకరించేదేంది? కొట్టి లాఠీలు ఎర్రగొట్టి వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు నిన్ను. ఎప్పటికైనా సరే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే కనుక ఏడవకుండా నువ్వు కూడా అందులో భాగస్వామివికా. నీకు చేతనైనంత సాయం చెయ్యి, అంతేగాని విషం మాత్రం కక్క మాకు. ఎవరో మీ విష నాయకుడు, ఇందాకే చెప్పానండి నేను వీళ్ళకి, జగన్ మాట జైలు బాట, కావాలా నీకు వాటా. శ్యామల ఇదే నాకు చెబుతుంది, నువ్వు చెప్పే పంచ్ డైలాగ్ ఇదే కరెక్ట్ పంచ్ డైలాగ్. జగన్ మాట జైలు బాట, కావాలా నీకు వాటా. ఓకేనా శ్యామల? ఉంటాం మరి.